ఏపీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. పోనీ ఆ తర్వాత తన జ్ఞానోదయం అయితే దాని మీద ఇమీడియట్ సెంటర్కు పోయింది, 10-14 డిపార్ట్మెంట్లో తిరిగింది, డిఫరెంట్ మినిస్ట్రీస్కి వెళ్ళింది. అక్కడి నుంచి సవరణలు వచ్చాయి, సూచనలు వచ్చాయి. వాటిని దీంట్లో ఇంపార్ట్ చేసి తయారు చేసిన యాక్ట్ ఫైనల్గా ప్రెసిడెన్షియల్ అసెంట్కి పోయింది. ప్రెసిడెన్షియల్ అసెంట్ వచ్చింది. ఇప్పుడు అది ఓన్లీ గెజిట్ పాస్ అయింది. దాని తర్వాత ఫర్దర్ ఇంప్లిమెంటేషన్లో లేదు. దానికి ప్రొసీజర్లు ఇవి తయారు కాలేదు, గైడ్ లైన్స్ తయారు కాలేదు. బేర్ యాక్ట్ మాత్రం గెజిట్లో వచ్చింది. అంతే. దీనివల్ల దీని తర్వాత తయారు దాంట్లో ఇంప్లిమెంటేషన్కి సంబంధించి ఇంకా చాలా జరగాలి. అసలు దానికి ముందు అవసరమైన సమగ్ర సర్వే పూర్తి కావాలి. నిజంగా ఏ గవర్నమెంట్ అయినా దీనికి పూర్తిగా చిత్తశుద్ధి లేని వాళ్ళైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒకటి చేసేసి, ఎందుకంటే నీతి ఆయోగ్ కూడా ప్రపోజ్ చేసింది. సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎవరితో అయితే పొత్తు పెట్టుకున్నాడో ఆ బీజేపీ సపోర్ట్ చేసింది. బీజేపీ రాష్ట్రాలు ఇది చేశాయి, లేదా మిగిలిన నీతి ఆయోగ్ అక్కడి నుంచి చాలా యాక్టివ్గా దాన్ని పర్సూ చేస్తూ స్టేట్స్కి రాశాయి. వాళ్ళందరూ ఇప్పుడు వీళ్ళ కూటమిలో ఉన్న బీజేపీతో, నరేంద్ర మోడీతో కానీ, కూటమి ఆయనతో అమిత్ షాతో కానీ, ఇంకోటితో కానీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అది చెత్తదని ఒక మాట చెప్పించమనేది. దానికి అడ్వర్టైజ్మెంట్ ఎందుకు? కోట్లు ఖర్చు పెట్టి ఎవడైనా ఎన్నికల దగ్గర వస్తే ఏం యాడ్స్ ఇస్తారండి? నువ్వేం చేస్తావో ఇచ్చుకుంటాడు. ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి ఒక అబద్ధాన్ని నిజం చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి మీద అభాండాలు వేస్తూ ప్రజలను భయపెట్టి ఆయనకు ఓటు వేయనీయకుండా, జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయనీయకుండా చూడాలని కుట్ర ఏదైతే ఉందో ఇది దేనికి నిదర్శనం? నీ దిగజారుడుతనానికి, భయపడుతున్నావు అనడానికి, దివాలా తీసావనడానికి, ఎత్తిపోయావనడానికి, నీకు మాట్లాడడానికి కానీ ప్రకటన ఇవ్వడానికి కానీ ఏమీ లేదనడానికి, శవం కదా పోతున్నప్పుడు దింపుడు కళ్ళ మాసి అంటారు. అంటే అది ట్రెడిషన్. దింపి అక్కడ వెయిట్ చేస్తే ఒకవేళ లాస్ట్ ఛాన్స్ ఉంటుందేమని. అది ఎప్పుడు జరగలేదు, జరగదు కూడా. కానీ అది నడుస్తుంది ఆచారం. అట్లా నీ శవం ఊరేగింపు ఏదైతే ఉందో దాంట్లో ఆఖరణ దింపుడు కళ్ళ మాసలాగా అడ్డంగా, అసహ్యంగా ఓ రాజకీయ పార్టీ కాదు, సివిలైజ్డ్ నాగరికమైన సమాజంలో ఉండే ఒక వ్యక్తి కూడా ఎవడు చేయకూడని దిగజారుడు, నీచమైన, పైశాచికమైన పని చంద్రబాబు ఈ కోట్లు ఖర్చు పెట్టి చేశాడు. ఈరోజు నువ్వు వస్తే పొడుస్తాననిందో లేకపోతే నువ్వు గతంలో చేసిందో చెప్తూ ఎందుకు యాడ్స్ ఇచ్చుకోలేకపోయావు చంద్రబాబు? ఈ అడ్డగోలు అబద్ధాలను ఎందుకు దీని మీద పడేసావు? దీనికోసం కోట్లు ఎందుకు ఖర్చు పెడుతున్నావు? అంటే చెప్పుకోవడానికి ఏమీ లేదు. రేపు చేస్తాననేది ఎవరు నమ్మరు, నీకు తెలుసు. నువ్వే నమ్మట్లే. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని బూచోడ్లాగా చూపించి ఆయన వస్తే మీది కొట్టేస్తాడంటే జనం బెదురుకొని ఆయనకు ఓటు వేయారని దీంతో దుష్ట పన్నాగంతో, విషపూరితమైన ఆలోచనతో ఈ పని చేశాం. మళ్ళీ అడుగుతున్నాం, ఎందుకు ఆ రోజు ఆ బిల్లుకు సపోర్ట్ చేశావు? మొన్న అడిగాం కానీ సంజాయిషి లేదు, దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలా. పోనీ తర్వాత నీలో ఏదన్నా ఇది వచ్చింది అనుకుంటే ఇంత ప్రాసెస్ 19లో ఆమోదించిన బిల్లు తర్వాత ఇన్ని సంవత్సరాలు దాన్ని డ్యూ కోర్స్ పోతున్నప్పుడు మధ్యలో ఎక్కడా దీన్ని ఎందుకు మేము రియలైజ్ అయ్యాము, ఇదిగో ఈ కారణాలు వద్దంటున్నామని ఎందుకు అనలేదు? ఇప్పుడు ఎన్నికల ముందు మాత్రమే 4 రోజులు 3 రోజుల పోలింగ్ ఉందనుకో ఈ అడ్డగోలు దుష్ప్రచారానికో విష ప్రచారానికో ఎందుకు తెరలేపాం? సరే, పొలిటికల్గా ఎన్నెన్నా అనుకుంటాం. ప్రజలను భయభ్రాంతులను చేయడం అనేది ఒక రాజకీయ పార్టీ, ఏ రాజకీయ పార్టీ అయినా అది కరెక్ట్ పద్ధత. ఈసీ పర్మిషన్ దీనికి ఇచ్చిందంటే అంతకంటే ఘోరం ఉండదు. అసలు ఈసీని అప్రోచ్ చేయాలలేదు తెలియదు. మేబీ వచ్చేటటువంటివి చంద్రబాబు గురించి. కానీ ప్రజలకు ఇది అవసరం. మరి ఓట్లు వేసేటప్పుడు ఇది చూసి వేస్తారా? ఇప్పుడు అడ్డంగా బుక్ అయినట్టే కదా. శాసనసభలో ఆమోదించారు, శాసనమండలిలో ఆమోదించారు, ఎక్కడా వ్యతిరేకించలే. ఈరోజు మరి అడ్డంగా ఇదే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే నువ్వు ఆ రోజు సపోర్ట్ చేసావో నువ్వు వస్తే రద్దు చేస్తా అంటావు. కొన్ని రద్దు చేయాలంటే కూటమి ఆమోదం ఉండాలి. మరి మోడీతో చెప్పించు. అది చేయలేకపోతున్నావుగా. నిన్న మొన్న ఆయన వచ్చినాడు, అమిత్ షా వచ్చినాడు, వాళ్ళ ముందు మేము వచ్చేస్తే దీన్ని రద్దు చేస్తామని ఒక మాటని వాళ్ళతో కూడా చెప్పించవచ్చు కదా.
మిగిలిన తిట్లన్నీ తిట్టిస్తున్నావు కదా, మిగిలినవన్నీ నువ్వేదేది అంటున్నావో వాళ్ళ నోళ్ళలో వాళ్ళకి అది అయిందో లేదో ఏమీ తెలియదు. ఎందుకంటే అంతకుముందు వాళ్ళు నిన్ను తిట్టినారు 19లో. మరి దీన్ని ఎందుకు చేయలేకపోయినావు? ఇది ఈ యాక్ట్కి సంబంధించి ఇచ్చేస్తుంది. ఈ బిల్లు అప్రూవ్ అయ్యి యాక్ట్ అయిపోయి ఇంతకాలమైనాక ఈరోజు చేసే దుష్ప్రచారము, ఇంకా దీన్ని ఏ భాషలో తిట్టాలన్నా కూడా ఇంతకంటే ఏం తిట్టాలన్నా కూడా అర్థం కావట్లా. దీని తర్వాత 3 విభిన్నమైనవి. ఒకటి భూ సమగ్ర సర్వే, విచ్ షుడ్ బి ది బేస్. అది పూర్తి అయ్యాక తయారయ్యే ల్యాండ్ టైటిలింగ్ యాక్టు, ఇంప్లిమెంటేషన్లకు వచ్చే ల్యాండ్ టైటిలింగ్ యాక్టు. మూడవది రిజిస్ట్రేషన్లు. రిజిస్ట్రేషన్ల మీద అదెక్కడ అన్యాయం, దారుణము. ఈ రిజిస్ట్రేషన్లు, ఈ స్టాంపింగ్ జరిగి సంప్రదాయమైన పద్ధతి నుంచి దీనికి ఎప్పుడైతే ఇప్పుడు మారి జరుగుతుందో, ఆల్ ఆఫ్ ఏ సడన్ 10-15 రోజుల నుంచి అడ్డగోలు విష ప్రచారం చేస్తున్నారు. మూడింటిని కలిసి మీ ఆస్తి మీది కాదంటారు, జిరాక్స్ కాపీ మీకు ఇచ్చే జిరాక్స్ కాపీ అంటారు, అసభ్యంగా మాట్లాడుతున్నారు. మళ్ళీ రిపీట్ చేయలేని మాటలు బహిరంగ సభల్లో. ఓల్డేజ్ వల్ల వచ్చిందో ఏదో తెలియదు కానీ అతను మాట్లాడుతున్న మాటలు అది వెకిలిగా నవ్వుతూ మాట్లాడుతున్నాడు. సరే, దానికి సంబంధించి కూడా చూపుతాను. అవి ఒకసారి ఆ డాక్యుమెంట్ చూపుతాను. ఎన్ బాలకృష్ణ. ఎప్పుడు జరిగింది? జనవరి 8, 2024. బండి సో జనవరి 8, 2024 దాని ట్రాన్సాక్షన్ జరిగింది. నందమూరి బాలకృష్ణ సేమ్ ఇదే. ఈయన అంటున్నాడు జిరాక్స్లు తుడుచుకోవడానికి పనికొస్తాయని అసభ్యంగా మాట్లాడుతున్నాడు కదా, ఇదే. మరి ఈ జనవరిలో ఎప్పుడో చేసుకున్నాడు వైజాగ్లో. దాని మీద వార్తలు కూడా వచ్చాయి. ఈయన కూడా వైజాగ్ మన నచ్చినట్టుంది, అక్కడే బాగుంటుంది, ఆస్తి అక్కడ కొన్నాడు అంటే రాజధానికి అదే బాగుంటుంది అని అనుకున్నాడు కూడా వచ్చాయి. నెక్స్ట్ చూపించు ఆయన పేరు, అవి ఇది చేయించిన వాళ్ళు పని మూజీ సో ఆయన ఏదో సమ్ ఫామ్ రిప్రజెంటెడ్ బై నందమూరి బాలకృష్ణ. ఇది జనవరిలో జరిగింది. ట్రాన్సాక్షన్ జరిగింది. కోట్ల రూపాయలు పెట్టి ఆస్తి కొన్నాడు. చంద్రబాబు లెక్క ప్రకారం అది అయింది కాదు. ఇప్పుడు ఆ కాగితాలు తుంచుకోవడానికి పనికొస్తాయి. తర్వాత ఇంకొకటి, ఇది ఎప్పుడు జరిగింది డేటు? ఈ సంవత్సరమే కదా, 24 ఫిబ్రవరి. ఫస్ట్ పేజ్ చూపించమ్మా. ఫస్ట్ పేజ్ చూపించు. కొన్నవారు ఎవరు? రాయించుకున్నవారు కిందికి రా. కొణిదెల పవన్ కళ్యాణ్ కిందికి రా. కింద ఇంకొంచెం ఎన్లార్జ్ చేయి. ఇది పవన్ కళ్యాణ్. ఈయన ఫిబ్రవరిలో కొన్నాడు. ఇప్పటికి 4 నెలలు 5 నెలలు అవుతుంది కదా. ఏమైంది ఆస్తికి? మరి ఎవరన్నా పోయి జెండా పాతవచ్చు, మీరే పోవచ్చు. ఇప్పుడు వీళ్ళు చెప్పిన దాని ప్రకారము ఎవరైనా సరే పోయి ఆ ఆస్తిలో జెండా పాతవచ్చు, ఎందుకంటే వాటికి విలువ లేదుగా. మరి అది కరెక్ట్ అని ఒప్పుకుంటారా? నిజంగా ఈ విలువ లేదంటే మరి ఆస్తులు కొంటున్నారు, ఇంకా తీస్తే దొరుకుతాయి. మొత్తం నాకు తెలిసి ఇప్పటికి లాస్ట్ మంత్ ఎప్పుడో చాలా ట్రాన్సాక్షన్స్ దండిగా జరిగాయన్నారు. ఐ థింక్ ఎన్ని జరిగాయి? 62,93,982 ఇప్పటికి ఇష్యూ చేశారు. ఇన్ని ట్రాన్సాక్షన్స్ జరిగాయి. సరే, వాళ్ళందరూ ఎందుకు? వీళ్ళ ల్యాండే. మరి వీళ్ళ లెక్క ప్రకారం అది వాళ్ళది కాదు. మరి ఎవరైనా పోయి జెండా పాతితే కాదంటే వదిలేస్తారా? మరి ఈ స్టాంపింగే
అదే కన్వెన్షనల్ సంప్రదాయ పద్ధతిలో ఉన్న జుడిషియల్ నాన్ జుడిషియల్ స్టాంప్ పేపర్స్ కాదు ఇవి. పోనీ ఇది ఎప్పటి నుంచి వచ్చింది? అది పెట్టు, ఆ టేబుల్ పెట్టు. అదద్దు ఎప్పుడు వచ్చిందండి? తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో 2016లో 17లో మొదలైంది. 2017లో ఇది మొదలైతే 2016-17 ఫైనాన్షియల్ ఇయర్ స్టాంప్ డ్యూటీ దీని ద్వారా ఇన్ని ట్రాన్సాక్షన్స్. సెకండ్ ఇయర్ 17-18 వాళ్ళే ఉన్నారు, 77,000. థర్డ్ ఇయర్ ఇలా పెరుగుతాయి. ఇప్పుడు ఇది వచ్చి మొత్తం ఇప్పటికి 62,93,982 సర్టిఫికెట్లు ఇష్యూ అయ్యాయి. మరి దీన్ని ఏమంటారు? ఎప్పుడు మొదలైంది ఇది? నాన్ జుడిషియల్ స్టాంప్ పేపర్స్ నుంచి కన్వెన్షనల్ దీని నుంచి తీసి కొత్త ఈ విధానం ఏదైతే ఉందో స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ అనే ఒక సంస్థ పెట్టి సెంట్రల్ గవర్నమెంట్ దాని ద్వారా ఈ అవకతవకలను అక్రమాలను అరికట్టాలని చెప్పి ఇది తీసుకొచ్చింది. దేన్ని ఒకసారి మళ్ళీ వెనక్కుపోయి అది పెట్టు, పవన్ కళ్యాణ్ది కానీ ఒకటి పెట్టు. ఈ స్టాంప్ పేపర్ దిస్ ఈజ్ ద పర్ఫెక్ట్ వరల్డ్ వైడ్ ఫాలో అవుతున్న సిస్టమ్. ట్యాంపర్ ప్రూఫ్, ఎవడు దాన్ని ఏం చేయలేడు, దీని మీద అక్రమాలు చేయలేడు, కొత్తవి పుట్టించలేడు. పాత డేట్తో ఇప్పుడు చేసుకుంటున్నట్టు స్టాంప్ పేపర్ చేతిలో ఉంటే పాత డేట్తో అగ్రిమెంట్లు చేసుకుని చేసే అక్రమాలు జరగవు. దానికోసమని ఫుల్ ప్రూఫ్ సిస్టమ్ అని తీసుకొచ్చింది. ఇది పోనీ ఎవరు పెట్టారు? ఇది ఎవరు పెట్టారు? జగన్మోహన్ రెడ్డి గారు కాదు. 2016-17లో మొదలైంది. అప్పుడు ఎవరు అధికారంలో ఉన్నారు? నారా చంద్రబాబు నాయుడు. మరి ఆయనే చేసింది కదా ఇది. ఆ రోజు ఎందుకు ఆపలే? ఇది ఏదో తుడుచుకోవడానికి పనికొచ్చేవైతే జిరాక్స్ పత్రాల కాపీలే మీకు అంతా అయితే ఆ రోజు ఎందుకు దాన్ని అడ్డగించలేదు? దీన్ని ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారు? ఇదేమో నువ్వు ఇంట్రడ్యూస్ చేసింది, దేశమంతా నడుస్తున్నది, 24 రాష్ట్రాల్లో ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఓన్లీ కంటిన్యూ చేస్తున్నారు.